సుడాల్ సీజన్ 2 తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ ఇప్పుడే చూడడం జరిగింది. గాయత్రి అండ్ పుష్కర్ ప్రీవియస్గా విక్రమ్ వేద సినిమాని డైరెక్ట్ చేసి తర్వాత సుడాల్ 1 సిరీస్ని తీసి మధ్యలో ఓ సినిమాని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇప్పుడు సుడాల్ సీజన్ 2తో వచ్చారు. అసలు సుడాల్ సిరీస్ సీజన్ 1 ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఆ సీజన్ చాలా బాగుంటుంది. మరి ఈ సీజన్ ఎలా ఉందంటే సెకండ్ సీజన్ అనగానే అవసరం లేని ఎపిసోడ్స్తో సీజన్ 1కి వచ్చిన పేరుని చెడగొడతారనిపించింది. సేమ్ అలానే జరిగింది. నాకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ తప్ప ఇక మిగతా ఎపిసోడ్స్ మొత్తం బోర్ కొట్టాయి. మొత్తం ఈ సెకండ్ సీజన్లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 40 to 50 మినిట్స్ లోపే ఉంటుంది. సీజన్ స్టోరీ ఏంటంటే ప్రీవియస్ సీజన్ ఎండ్ అయిన దగ్గర నుంచి ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజన్ 1లో తన చెల్లిని చంపిన వాడిని హత్య చేసినందుకు నందిని జైలుకు వెళ్తుంది. దాంతో ఎస్ఎస్ చక్రవర్తి తనకు తండ్రి లాంటి వాడైన లాయర్ చెల్లప్ప నందిని కేసును వాదించడానికి ఒప్పుకుంటాడు. అయితే అనుకోకుండా తన ఇంట్లో చెల్లప్పని మర్డర్ చేస్తారు. ఎవరు చెల్లప్పని మర్డర్ చేశారు, ఎందుకు అనేది హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నదే పాయింట్. సిరీస్లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం బాగానే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. నాకు సెకండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ బాగా అనిపించింది. ఇక తర్వాత వచ్చే ఎపిసోడ్స్ మాత్రం అక్కడక్కడే తిరుగుతుంటాయి. అస్సలు ముందుకెళ్ళవు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండదు. అసలు పోలీసులు కనిపెట్టేది ఏముండదు. వాళ్ళు వీళ్ళు చెప్పేదే ఉంటుంది. క్లైమాక్స్లో మర్డర్ చేసిన మోటివ్ తెలిసాక రొటీన్ ఫీల్ వస్తుంది. ఈ సీజన్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ సరిగ్గా ఉండదు. ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే కూడా ఉండదు. బీజిఎం కూడా సరిగ్గా లేదు. ఓవరాల్గా సిరీస్ నాకైతే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ తప్ప మిగతా ఎపిసోడ్స్లో ఏం లేదు. నాకైతే ఈ సీజన్ వేస్ట్గా తీశారనిపించింది. మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. జైల్లో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఈ సిరీస్ ముందే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.